ప్రజలు రక్తదానం చేయడంతో ప్రాణదాతలుగా నిలుస్తారని, థలసేమియాతో బాధపడుతున్న రోగులకు ఈ యొక్క రక్తం ఎంతో ఉపయోగపడుతుందని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ప్రీమియర్ వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సిటీ కమిషనర్ విసి సజ్జనార్, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ పిలుపు మేరకు సుమారు 100 మందికి పైగా యువత రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసం ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డిఐ ఆనంద్ కుమార్, ఎస్ఐలు శివశంకర్, అవినాష్, ఎస్ఐలు సిబ్బంది ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మరియు రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలను అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జి బోయినపల్లి సోషల్ వర్కర్ రామారావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తారని, ముఖ్యంగా యువత రక్తదానం చేయాలని కోరారు. ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డిఐ ఆనంద్ కుమార్, ఎస్ఐలు శివశంకర్, అవినాష్ బాబుల పిలుపు మేరకు 1వ వార్డు బోయినపల్లికి చెందిన రామారావు తన టీం సభ్యులతో కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, లడ్డు, దయానంద్, అశోక్, రితీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మా సిపి గారు గౌరవ సజ్జనార్ సార్ గారి ఆదేశానుసారం మా నార్త్ జోన్ డీసీపీ లక్ష్మీ పెరుమాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ ప్రీమియర్ వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ అనేది ఈ డోనర్స్ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. ఇప్పటివరకు కూడా 65 డోనర్స్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా లైఫ్ సేవింగ్. ఒక డోనర్ 3 లైఫ్స్ని కూడా సేవ్ చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. ఎస్పెషలీ థలసేమియా పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత యాక్సిడెంట్, ఎమర్జెన్సీ ఈ యొక్క మెడికల్ కేర్ సంబంధించిన దాంట్లో కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్లీ ఇచ్చినప్పుడే లైఫ్స్ అనేది నిలబడతాయి. ఇది చాలా మందిలో ఈ అవేర్నెస్ ఉంది కాబట్టి యువకులు చాలామంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పోలీసు అమరవీరుల ఈ స్మారకార్థం దీనికి మేమున్నామని వచ్చి ఈ డొనేషన్ క్యాంప్ని ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. యాక్చువల్లీ మేము 50 అనుకున్నాం, టార్గెట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా మేము 100 వరకు కూడా క్రాస్ అవుతాయని అనుకున్నాం. ఈ ప్రోగ్రామ్ని చాలా డెడికేటెడ్గా తీసుకొని మా ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డిఐ ఆనంద్, ఎస్ఐలు, బోయినపల్లి సిబ్బంది అందరూ కూడా చాలా కృషి చేసి అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.